మంగళగిరి తహసీల్దార్ జీవి రాంప్రసాద్ బదిలీ. ప్రజల ప్రశంసలు అందుకున్న రాంప్రసాద్ ఇప్పటికే ఓ పర్యాయం గవర్నర్ చేతుల మీదుగా అవార్డు, మరో 2 అవార్డులకు ఎంపిక. మంగళగిరి తహసీల్దార్ జీవి రాంప్రసాద్ బదిలీ అయ్యారు. మంగళగిరి నూతన తహసీల్దార్గా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తహసీల్దార్గా పనిచేసిన రాంప్రసాద్ టూరిజం విభాగానికి బదిలీ అయ్యారు. 2019 ఫిబ్రవరి నెలలో మంగళగిరికి తహసీల్దార్గా వచ్చారు. ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు కరోనా మొదటి వేవ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయన కోవిడ్-19 ఇన్సిడెంట్ కమాండర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆయన చేసిన కృషి ఫలితాలిచ్చింది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన దృష్టికి తీసుకువెళితే వారికి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బెడ్లు కేటాయింపజేసి ఉదారతను చాటుకున్నారు. సామాన్యుడితో సైతం ఆయన సాధారణ వ్యక్తిగా కలిసిపోయే తత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 38,000కు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా నివేశన స్థలాలు మంజూరు చేశారు. దీనికి సంబంధించి సుమారు 38,500 మంది పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు మంజూరు పట్టాలపై రాంప్రసాద్ సంతకం చేసి రికార్డు సృష్టించారు. రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయా సేవలకు గాను గవర్నర్ చేతుల మీదుగా రాంప్రసాద్ అవార్డును అందుకున్నారు. మరో 2 అవార్డులకు కూడా ఎంపిక అయ్యారు.